బీజేపీ మాజీ ఎంపీ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి దక్షిణాదికి చెందిన రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాలందాయి. అయితే అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జనార్దన్ రెడ్డి ఇంట పెళ్లికి వెళ్లడానికి చాలా మంది భయపడ్డారు. ఆ పెళ్లికి దాదాపు 500 కోట్లు ఖర్చయ్యాయని వినికిడి. ముఖ్యంగా ఆ పెళ్లి వేడుకలో సందడి చేసిన కొంతమంది సెలబ్రిటీలకు భారీగా డబ్బులందాయని వార్తలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో డాన్స్ చేసిన తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్లు ఒక్కొక్కరు కోటి రూపాయలు అందుకున్నారని సమాచారం. అయితే ఇప్పుడు రకుల్కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. వారం క్రితం మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేయకపోయినా అంత సందడి కనిపించింది. కళ్యాణానికి 500 కోట్లకి పైగా ఖర్చయిందని వినికిడి. ఆ వేడుకలో డాన్స్ చేసిన తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్లు ఒక్కొక్కరు కోటి రూపాయల మేరకు అందుకున్నట్లు వినికిడి. ఇక పెళ్లికి దేశంలో ఉన్న సెలబ్రిటీల్ని అందర్నీ ఆహ్వానించారు జనార్దన్ రెడ్డి. మామూలుగా అయితే అంత కోటీశ్వరుడు పిలిస్తే అందరూ పొలోమని వెళ్లేవాళ్లే. కానీ గాలి అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లి ఉండడంతో చాలా మంది హ్యాండ్ ఇచ్చేశారు. కేవలం 30 కోట్ల రూపాయలతో దీనిని నిర్వహించామని వెడ్డింగ్ నిర్వాహకులు తెలపగా 500 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ వివాహానికి ఎంత ఖర్చయింది అన్న వివరాలను నిగ్గు తేల్చేందుకు ఐటీ శాఖ నడుం బిగించింది. ఇప్పటికే గాలివారింట పెళ్లిపై కన్నేసిన ఐటీ శాఖ ఆ పెళ్లికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తోంది. అలాగే డబ్బు పుచ్చుకున్న వారికి కూడా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చాయట. అలా నోటీసులు అందుకున్న వారిలో రకుల్ కూడా ఉందని వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్స్ కి భారీగా డబ్బు ముట్ట చెప్పడంతో వాళ్ళు సంతోషంగా హాజరై చిందులు కూడా వేశారు. అలా స్టెప్స్ వేసిన వారిలో హీరోయిన్స్ తమన్నా, రకుల్ కూడా ఉన్నారు. తమన్నా సంగతేమో కానీ ఇప్పుడు రకుల్ చుట్టూ మాత్రం నోటీస్ వార్తలు తిరుగుతున్నాయి. ఆల్రెడీ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ మీద కన్నేసిన ఐటీ శాఖ ఇప్పుడు ఆ డబ్బంతా ఎక్కడిదనే లెక్కలు లాగే పనిలో బిజీగా ఉంది. ఇటు డబ్బు పుచ్చుకున్న వారికి కూడా నోటీసులు ఇచ్చిందని, అలా ఐటీ నోటీసులు అందుకున్న వారిలో రకుల్ కూడా ఉందంటున్నారు. ఆమెకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందంటూ వదంతులు రేగాయి. అయితే రకుల్ మాత్రం ఇదంతా నాన్ సెన్స్ అనేసింది. నాకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదు, నేను ప్యూర్ అంటుంది. సరే, ప్రస్తుతం ఎలా ఉన్నా ఫ్యూచర్ సంగతి తెలియదుగా. అసలే అది గాలి డబ్బు. టచ్ చేసిన వాళ్ళందరూ ఇరుక్కోవడం ఖాయమంటున్నారు. మరి రకుల్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.